పల్నాడు ఘటనపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఎస్పీ ఆధ్వర్యంలో సిట్ విచారణ చేపట్టింది. కుట్రతోనే ధ్వంసం చేశారా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసే వీడియో ఎలా బయటకు వచ్చిందనే విషయంపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సిట్ చీఫ్ వినీత్ బిర్జ్లాల్ నేతృత్వంలో సిట్ బృందం సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. ఇక మరిన్ని సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఏదైతే విధ్వంసకాండ ఏదైతే జరిగిందో దాని మీద విచారణ చేస్తున్నటువంటి సిట్ ప్రధానంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినటువంటి ఈవీఎం సంఘటన ఏదైందో దానికి సంబంధించిన ఫుటేజ్ ఏ విధంగా బయటకు వచ్చిందని దాని మీద దృష్టి పెట్టింది. ఆ ఫుటేజ్ బయటకు రావడం మీద పరస్పర ఆరోపణలు ఎదుర్కొంటుండడము, తర్వాత దాని మీద పోలీస్ యంత్రాంగం మీద ప్రధానంగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ బయటికి రావడం మీద ఏ విధంగా జరిగింది, ఎవరు దీన్ని బయటికి విడుదల చేశారో దాని మీద ప్రధానంగా సిట్ దర్యాప్తు చేపట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి విజువల్స్ బయటికి రాలేదు అని చెప్పేసి ఎన్నికల కమిషనర్ సిఇఓ ముఖేష్ కుమార్ మీద స్పష్టం చేసిన నేపథ్యంలో వినీత్ బిర్జ్లాల్ టీము పోలీస్ యంత్రాంగం మీద దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా గుంటూరుకు చెందినటువంటి కొంతమంది అధికారులు ఈ సీసీ ఫుటేజ్ బయటికి రావడం వెనుక ఉన్నారన్నటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకైతేనేమి మిగిలిన వారికి సోషల్ మీడియాలో పెట్టడానికి ఈ సీసీ ఫుటేజ్ విజువల్ను బయటకు వదిలారు అని చెప్పేసి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలకు అంతేకాకుండా లోకేష్ బాబుకు ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ ఇచ్చారు అని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో సిట్ ఆ దిశగా దృష్టి పెట్టింది. ఎవరు నుంచి ఈ విజువల్స్ వెళ్ళాయి అనే దాని మీద దృష్టి పెట్టి ఆ దిశగా విచారణ చేస్తూ ఉంది. ఎవరైనా కూడా పోలీస్ అధికారులు దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ విడుదలకు సహకరించారనేటువంటి నిర్ధారణ అయితే వారి మీద యాక్షన్ కూడా సిట్ తన నివేదికలో పేర్కొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.